సీజన్ 9 కి సంబంధించి మరో 2 రోజుల్లో ఇక ఈ ఉత్కంఠమైనటువంటి పోర్కి తెరపడబోతోంది. ఎల్లుండే ఫైనల్. ఇక విన్నర్ ఎవరనే దానిపైన తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో రాజా సాబ్ హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నటువంటి చర్చ జోరందుకుంది. అయితే ప్రస్తుతానికి టాప్ 3 లో ఉన్నవారు కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్. సో వీరిలో ఎవరు ప్రభాస్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 9 కప్ ని తీసుకోబోతున్నారు? సో ప్రధానంగా కళ్యాణ్ అండ్ తనుజ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే కామనర్ కార్డ్తో కళ్యాణ్, ఫీమేల్ కార్డ్తో తనుజ. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసుకుంటున్నారు, ఆగ్రహానికి గురవుతున్నారు, ఛాలెంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. ఇంతకీ గెస్ట్ ఎవరనే దానికంటే కూడా ఇక్కడ విన్నర్ ఎవరనేది కూడా చాలా ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఈ ముగ్గురు టాప్ 3 లో ఉంటే ప్రధానమైనటువంటి ఫైట్, బిగ్ ఫైట్ కళ్యాణ్ అండ్ తనుజ వైపుగా ఉండే అవకాశం ఉంది. ఇది నిజానికి బిగ్ బాస్ కి అగ్ని పరీక్ష. చాలా రోజుల తర్వాత అప్పుడేదో బిగ్ బాస్ సోషల్ మీడియా 24/7 హాట్స్టార్లో వచ్చినప్పుడు బిందు మాధవి అనేటువంటి ఒక హీరోయిన్ ఫైనలిస్ట్గా వచ్చారు, తను కప్పు గెలిచారు. సో ఫస్ట్ లేడీ విన్నర్, 9 సీజన్లో ఫస్ట్ లేడీ విన్నర్ బిందు మాధవి. ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు లేడీస్కి అవకాశం వచ్చిన దాఖలాలు లేవు, అమ్మాయిలు ఎవరు కూడా కప్పు గెలవలేదు. ఇప్పుడు తనుజ రూపంలో కప్పు గెలుస్తుందా లేదా కామనర్ని కూడా ఈసారి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి కప్పు కామనర్ చేతిలో పెట్టి పంపిస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరి మధ్యలోనే బిగ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతోంది. సో నేను మీ కాల్స్ కూడా తీసుకుంటాను. సో 2 రోజులే మిగిలి ఉంది. చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరు కూడా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. సో ఈ షోని విభేదించే వారు కూడా ఉన్నారు. సో ఒకవేళ మీరు కనుక బిగ్ బాస్ ని ఫాలో చేస్తున్నట్టయితే టాప్ 5 లో ఉన్నటువంటి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్, సంజన వీరిలో ఎవరు కప్ కొట్టబోతున్నారు? సో నిజంగానే రాజా సాబ్ ఫైనల్ కి వస్తే ఆయన ఎవరి చేతిలో కప్ పెడతారు? కప్ ఆయన నుంచి అందుకునేది ఎవరు? ఒకసారి కామెంట్ చేయండి. మా ప్రతినిధి రవిచంద్ర కూడా ఉన్నారు. రవిచంద్ర, సో ప్రెసెంట్ మరో 2 రోజుల్లో, అంటే ఇవాళ ఆల్రెడీ ఫ్రైడే, రేపు ఎల్లుండి కల్లా ఈ బిగ్ బాస్ సీజన్ అని ముగియబోతోంది. ఎల్లుండి జరిగేటువంటి ఫైనల్స్ లో కప్పు ఎవరిది? మనోజ్, ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చాలా ఉత్కంఠ కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ రోజు అర్ధరాత్రి తోటి ఓటింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. రేపు ఫినాలే షూటింగ్ మొదలు పెడుతున్నారు. రేపు ఉదయం నుంచి కూడా ఆదివారం సాయంత్రం వరకు కూడా ఫినాలే షూటింగ్ జరుగుతుంది. టాప్ 5 నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్ విన్నర్ ని ఆదివారం సాయంత్రం ఫైనల్ చేస్తారు. ఈ ఫినాలేకి ముఖ్య అతిథిగా ప్రభాస్ వస్తున్నాడు అనేది బాగా మా టీవీ నుంచి, బిగ్ బాస్ టీం నుంచి మనకు అందిన సమాచారం. ప్రస్తుతానికి చిరంజీవి లేదా ప్రభాస్ అనే వార్త అయితే చక్కర్లో కొడుతుంది. 99% ప్రభాస్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని మాత్రం మనకి మా టీవీ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం. ఇది ఫస్ట్ టైం చాలా ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. కామనర్ గా గతంలో పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చాడు, అలాగే విన్నర్ అయ్యాడు. ప్రస్తుతానికి కూడా మరో కామనర్ కళ్యాణ్ కూడా చాలా తీవ్రమైన పోటీ ఇస్తున్నాడు తనూజకి. తనూజ సీరియల్ యాక్ట్రెస్ గా బాగా పాపులర్, అందరికీ తెలిసిన ఫేస్ కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంది తనకి. ఓటింగ్ లో చాలా ఎక్కువ శాతం మొదటి నుంచి కూడా తనూజ ఓటింగ్ లో చాలా కీలకంగానే ఉంది. ఎక్కువ శాతం ఓట్లు తను సంపాదిస్తూనే ఉంది. ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వచ్చినా కూడా అందరూ తనూజకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తనూజ ఫినాలేలో కప్ అందుకుంటుందా లేదా కళ్యాణ్ వస్తాడా? ఈ మధ్యలో ఇమాన్యుయల్ కూడా కొంత మేరకు ఓటింగ్ లో ఇంక్రీజ్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇమాన్యుయల్ కూడా టాప్ 3 లో ఉండే అవకాశం కనిపిస్తోంది. సో సంజన కూడా అనూహ్యంగా ఎలిమినేషన్ వరకు వెళ్ళి కూడా తను మళ్ళా బ్యాక్ రావటం జరిగింది. ఓటింగ్ శాతాన్ని తను పెంచుకోగలిగింది తన ఆట తీరుతోటి, తన మాటతోటి. సో తను కూడా ప్రస్తుతం టాప్ 5 లో ఉంది. సో ఈ ఉత్కంఠ పోరు రేపు సాయంత్రానికి ఒక తుది దశకు రాబోతుంది. దానికి గెస్ట్ గా మాత్రం ప్రభాస్ వచ్చే అవకాశం ఉంది. మనోజ్, రవిచంద్ర, అంటే మరోవైపుగా సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్స్ మనకు తెలిసిందే. తనుజ, కళ్యాణ్ మధ్య ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. తనుజ గెలుస్తుందని తనుజ ఫ్యాన్స్, లేదు కళ్యాణ్ గెలుస్తాడని కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ చర్చ జరుగుతున్న తరుణంలో
కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సీరియల్ యాక్ట్రెస్ కూడా, అమ్మాయిలంతా కూడా తనుజ అనేది విభేదిస్తున్నట్టు, ఓవర్ యాక్షన్ అని చెప్తున్నట్టుగా, తను చేసినటువంటి ఒక సీరియల్కి సంబంధించి పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి కొన్ని వీడియోలు కూడా వైరల్గా మారుతున్నాయి. అంటే తనుజకి తెలుగులో ఉన్నటువంటి సీరియల్ యాక్ట్రెస్ వ్యతిరేకంగా మారారా? తనుజ యాక్ట్ చేస్తున్న సీరియల్స్ ఏవైతే ఉన్నాయో, తన కో స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనుజకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కన్నడ నుంచి ఓటింగ్ శాతం కూడా తనుజకి చాలా ఎక్కువ ఉందని కూడా బిగ్ బాస్ వర్గాల ద్వారా కావచ్చు, లేదంటే మనకి మిగిలిన సోర్సెస్ ద్వారా తెలుస్తున్న అంశం. గతంలో కూడా కన్నడిగులు ఎవరైతే ఫినాలేకి వచ్చారో వాళ్ళకి కన్నడ నుంచి విపరీతమైన ఓటింగ్ జరిగిందనేది కూడా మనం చూసాము. అదే ప్రకారం ఇప్పుడు కూడా తనుజకి అలాగే వస్తుంది. అలాగే తనుజకి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఇక్కడ సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. తనని విభేదించే వాళ్ళు, తను ఖచ్చితంగా బిగ్ బాస్ లో యాక్ట్ చేస్తుంది, తను ఒరిజినాలిటీ లేదు అనేది కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది సీరియల్ యాక్టర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తనుజాని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తనుజాకి సపోర్ట్ చేస్తూ తను యాక్ట్ చేస్తున్న సీరియల్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా వచ్చి ఆ అమ్మాయికి సంఘీభావం తెలిపారు, సపోర్ట్ చేశారు, గెలవటానికి సూచనలు కూడా చేసిన సందర్భం మనం చూసాం. మనవచ్చు రైట్. అంటే ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? అంటే కామనర్ ఇప్పుడు బిగ్ బాస్కే ఈసారి కామనర్స్ అందరికి రావడానికి అగ్ని పరీక్ష అని ఒకటి కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ షో వాళ్ళు. సో ఇప్పుడు బిగ్ బాస్కి అగ్ని పరీక్షగా మారిందా కామనర్ లేదా లేడీ విన్నర్? ఖచ్చితంగా బిగ్ బాస్ కి ఎవరైనా ఒకటే, ఎందుకంటే కామనర్ అయినా సెలబ్రిటీ అయినా ఒకరే. విన్నర్ గా ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓటింగ్ శాతంలో ఎంత 1% వేరియేషన్ ఉన్నా కూడా యాజ్ పర్ ఓటింగ్ అథెంటిక్ గా ఆడిటింగ్ ప్రకారమే విన్నర్ ని సెలెక్ట్ చేస్తాము అనేది బిగ్ బాస్ వైపు నుంచి బయటకు వస్తున్న ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ ఇవ్వడు. అడ్వాంటేజ్ గా కొంత మేరకు వాళ్ళకి ఏవీ రూపంలో సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా ఓటింగ్ లో అయితే బిగ్ బాస్ టీమ్ది కానీ మా టీవీ కానీ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు అనేది బిగ్ బాస్ టీం నుంచి బయటకు వస్తున్న సమాధానం. సో ఖచ్చితంగా కొంత తీవ్రమైన పోటీ అయితే ఉంది. ప్రస్తుతం తనూజ మొదటి నుంచి కూడా మంచి కీలక స్థానంలోనే ఉంది. అనూహ్యంగా కళ్యాణ్ ఓటింగ్ కూడా బాగా విపరీతంగా పెరిగింది. అలాగే డిమాండ్ పవన్ కూడా తన ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నాడు. పవన్ కూడా రీతు బయటకు వచ్చిన తర్వాత తన ఆట తీరు మెరుగుపడింది అనేది కంటెస్టెంట్స్ అందరూ చెప్తున్నారు. అలాగే అన్ని టాస్క్ల్లో కూడా ఫిజికల్ టాస్క్లు అన్నింటిలో కూడా డిమాండ్ పవన్ చాలా బాగా వర్కౌట్ చేసుకున్నాడు. అన్ని స్టార్స్ తను సంపాదించుకున్నాడు. తన ఓటింగ్ శాతం కూడా పెరిగింది. సో ఖచ్చితంగా ఈ టాప్ 5 నుంచి ఎవరు టాప్ 3లోకి వస్తారు, టాప్ 2 ఎవరు అవుతారు అనేది మాత్రం కొంత గందరగోళంగానే ఉంది. మనోజ్ రైట్, ఐ గెట్ బ్యాక్ టు ఒకసారి హోల్డ్లో ఉండండి. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఎం సిరి V4 ఏంటంటే మై ఓట్ ఫర్ తనుజ అని కామెంట్ చేశారు. సో మీరెవరైనా ఎల్లుండి జరగబోయేటువంటి బిగ్ బాస్ ఫైనల్ షోకి సంబంధించి ఎవరు గెలిస్తే బాగుంటుందో, నాకు తెలిసి బహుశా ఇప్పటికే ఈరోజు సాయంత్రానికల్లా ఓటింగ్ లైన్స్ కూడా ముగుస్తాయి. సో మీరు ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కనుక ఓటు వేయకపోతే వెంటనే ఓటు వేయండి. సో మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్ నేను చదువుతా. అట్ ది సేమ్ టైం మీరు కనుక మీ అభిప్రాయాన్ని విన్నర్ ఎవరు అవుతారు అనేటువంటి సపోర్ట్ని మీరు తెలియజేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో బిగ్ బాస్ సీజన్ 9 9 సీజన్లు జరిగాయి. సో మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక లేడీ విన్నర్ బిందు మాధవి. ఆ తర్వాత ఎవరు కూడా లేడీ విన్నర్గా ఆయన దాఖలాలు లేవు. సో తనుజ రూపంలో ఈసారి లేడీ విన్నర్ అవుతారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో రీసెంట్గా తన షోలో కూడా నేను లేడీ విన్నర్ని అవుతాను ఫస్ట్లీ, సో నేను డెఫినెట్గా హామీ ఇస్తున్నానని చెప్పి ఫ్యాన్స్తో మాట్లాడుతున్నట్టుగా తన అభిప్రాయాన్ని బిగ్ బాస్లో మీ జర్నీ ఎలా ఉందని చెప్పి బిగ్ బాస్ మాట్లాడండి అని చెప్పి అందరికి అవకాశం ఇస్తే తనుజ మాట్లాడితే ఈ రకంగా చెప్పుకొచ్చింది. ఎస్, నేను లేడీ విన్నర్గా డెఫినెట్గా ఈసారి కప్పు సాధిస్తానంటోంది. అటువైపు కామనర్గా ఉన్నటువంటి కళ్యాణ్ కూడా కామనర్ని అగ్ని పరీక్ష పెట్టి అనేక రకాల టెస్టులు తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా 5గురిని లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సో ఆ కామనర్లో నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలని చాలా ఉత్కంఠగా సామాన్యులు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈసారి సీజన్లో కామనర్స్కి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి కామనర్కి గనక కప్పు వస్తే చాలా మంది ఇంకా దాంట్లోకి వెళ్ళడానికి కోసం ఎదురు చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా ప్రయత్నం చేస్తారు. కామనర్స్ అంతా కూడా పోటీ పడతారు. కామనర్స్ కూడా చాలా ఈజీగా ఈ షో దగ్గర అవుతుంది అనేది చాలా మంది అనుకుంటున్నమాట. సో ఇంకో కామెంట్స్ వస్తున్నాయి. రాజు అంట
డెమాన్ పవన్ అని కామెంట్ చేశారు. తర్వాత శివజ్యోతి మై ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా విన్నర్ అని చెప్పారు. మై ఓట్ కళ్యాణ్ పడాలా విన్నర్. సో కళ్యాణ్ పడాలాకు ఒక కామెంట్ వచ్చింది, డెమాన్ పవన్కి ఒక కామెంట్ వచ్చింది, అండ్ తనుజాకి కూడా ఒక కామెంట్ వచ్చింది. సో మీకోసం ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తాను నేను. సో విన్నర్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ప్రధానమైనటువంటి పోటీ తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఉంది కాబట్టి విన్నర్ ఎవరన్నా మీరు అనుకుంటున్నారు, మీకు పోల్ కూడా కండక్ట్ చేస్తాను నేను. సో ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు మాతో లైవ్లో పార్టిసిపేట్ చేయాలి, మాట్లాడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో అయితే ఎల్లుండి జరగబోయేటువంటి ఈ ఫైనల్ షోకి ప్రభాస్ గెస్ట్గా వస్తున్నారంట. రాజా సాబ్ హీరో, సో రెబెల్ స్టార్ ప్రభాస్ అతిథిగా వచ్చి ఆయన చేతుల మీదుగా విన్నర్ కప్పు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు నాగార్జున. 50 లక్షల రూపాయలని ప్రైజ్ మనీగా చెప్పారు. సో ప్రధానంగా ఇద్దరి మధ్య ఫైట్ ఉంది కాబట్టి ఇద్దరు ఏం చెప్పారో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో తనుజ ఈ 50 లక్షల ప్రైజ్ మనీతో ఏం చేస్తామనంటే, తన తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లల్ని ఎలా చదివించాలని చెప్పి చాలా కష్టపడిపోయి అనేక కష్టాలు వచ్చి వాళ్ళు చదివించడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చి కూడా మాకు చదువును చెప్పించింది. సో అదే రకంగా చాలామంది ఆడపిల్లలు చదువు కోసం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వెచ్చించలేకపోతున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ డబ్బులో కొంత భాగాన్ని నా ఫ్యామిలీ కోసం నేను ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పి తనుజ చెప్తే, కళ్యాణ్ కూడా చాలా వరకు తన చుట్టూ ఉండేటువంటి కొన్ని ఆర్ఫనైజెస్ ఉన్నాయి, అక్కడ ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పి కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. సో ఇక ఇమాన్యుయల్ కూడా తన ఫ్యామిలీ కోసం, తన బ్రదర్ కోసం, తన సిస్టర్ వాళ్ళ పిల్లల కోసం ఖర్చు చేస్తానని చెప్పి ఇమాన్యుయల్ చెప్పడం. సో డెమాన్ పవన్ కూడా వాళ్ళ ఫాదర్ కోసం సర్జరీ, ఆ తర్వాత ఇంకొంత డబ్బులు వాళ్ళ అన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పాడు. సంజనానేమో డైరెక్ట్గా తనకు వచ్చినటువంటి ఆ ప్రైజ్ మనీ నుంచి నేను మా అసోసియేషన్కి ఇస్తాను, చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తను కూడా చెప్పుకొచ్చింది. సో టాలీవుడ్ ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంత భాగాన్ని అటు ఇచ్చేసి మిగిలినంతా కూడా నేను దగ్గర పెట్టుకొని నా పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని తను చెప్పుకొచ్చింది. సో ఇద్దరు ప్రధానమైన పోటీదారులు కళ్యాణ్ అండ్ తనుజాలో మీ సపోర్ట్ వరకు కామెంట్ చేయండి. ఇంకా కామెంట్స్ వచ్చాయి. సో పద్మ వర్మ తనుజ విన్నర్ అని కామెంట్ చేశారు. సో తనుజ విన్నర్ అని చెప్పి పద్మ వర్మ కామెంట్ చేస్తే, మరోవైపు ఎరుకలేపు పోషప్ప సో కళ్యాణ్ విన్నర్ అని కామెంట్ చేశారు పోషప్ప. తర్వాత శివజ్యోతి మన ఆర్మీ మ్యాన్ విన్నర్. సో ఆర్మీ మ్యాన్ ఎవరు ఇక్కడ అంటే కళ్యాణ్ విన్నర్ అని చెప్పారు. తర్వాత రెడ్డి తేజ కళ్యాణ్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు కామెంట్ చేసిన దాంట్లో 5 కామెంట్స్ కళ్యాణ్కి వచ్చాయి, 3 కామెంట్స్ తనుజాకు వచ్చాయి. సో డెమాన్ పవన్ కోసం ఒక కామెంట్ వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ తనుజ మధ్యలో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. సో మీరు నాతో లైవ్లో మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, మీ సపోర్ట్ని డైరెక్ట్గా చెప్పాలనుకున్నా మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కింద మీకు పోల్ కూడా ఉంది, కళ్యాణ్ లేదా తనుజ. సో కళ్యాణ్ తనుజలో 70% కళ్యాణ్ అంటున్నారు, 30% తనుజ అంటున్నారు. సో లేడీ సింగం తనుజ అనేది పద్మావర్మ కామెంట్. సో లేడీ సింగం తనుజ అనే కామెంట్ వచ్చిన తర్వాత జారుప్లా చరణ్ కళ్యాణ్ పడాలా విన్నర్ అనే కామెంట్. సో ఇంకా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, బికాస్ బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే లేడీ విన్నరా లేదు కామన్ మ్యానా. సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. అటు ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన లాంటి వాళ్ళు పోటీ పడుతున్నా ప్రధానమైనటువంటి బిగ్ ఫైట్ అయితే ఇద్దరి మధ్య ఉంది. మరి రాజా సాబ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి కప్పు కొట్టేది ఎవరు, ఆయన దగ్గర నుంచి కప్ తీసుకోబోయేది ఎవరు? సో కామెంట్ చేయండి. తనుజ శ్రీలక్ష్మి నరసింహ తనుజ అని కామెంట్ చేశారు. తర్వాత రణస్థలి బ్రో నిన్ను విన్నర్ చేయాలంట. నేను బిగ్ బాస్లో లేను కాబట్టి నేను విన్నర్ కాలేకపోవచ్చు, బట్ హౌవెవర్ మీరు నన్ను విన్నర్ కావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకో కామెంట్ శైలజ కళ్యాణ్ విన్నర్ అని కామెంట్ చేశారు. తర్వాత రాజు అంట కళ్యాణ్ కావాలి లేకపోతే డెమాన్ కావాలి విన్నర్. సో ఇద్దరు కామనర్స్లో ఎవరో ఒకరు కావాలనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. సో ప్రభాకర్ కొండాపురం కళ్యాణ్ విన్నర్ అని కామెంట్ చేశారు. తర్వాత జారుప్పల చరణ్ కళ్యాణ్ పడాలా ఆర్మీ సోల్జర్ విన్నర్. సో కళ్యాణ్కే గుడ్ రెస్పాన్స్, కళ్యాణ్కి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇందాక మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర చెప్తున్నట్టుగా కన్నడ నుంచి తనుజాకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. షీ బిలాంగ్స్ టు కన్నడ. సో కన్నడ నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. తను తెలుగులో యాక్ట్రెస్గా ఉంది, తెలుగు సీరియల్ ఎక్కువగా నటించింది, పాపులర్ కూడా తెలుగులోనే. బట్ తన ఒరిజిన్ వచ్చేసి కన్నడకు సంబంధించి కాబట్టి కన్నడ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా తనకు ఓటింగ్ పడే అవకాశం ఉంది. సో కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది ఆర్టీవీ లైవ్ కామెంట్స్లో. సో కళ్యాణ్ ఎక్కడ చూసినా కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. సో కొన్ని కామెంట్స్ చదువుతాను. సో జంగం అశోక్ కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. రెడ్డి తేజ కళ్యాణ్,
షేక్ తాహిర్, కళ్యాణ్ పడాలా, రాజేష్ కళ్యాణ్, సో షబ్బీ సోను అంట. కళ్యాణ్ విన్నర్ యాజ్ అ కామనర్ షుడ్ విన్నర్. అప్పుడు వాళ్ళు ఉంటే ఎలా ఇంకా కామనర్, ఆ ఛాన్స్ ఎందుకు? యాజ్ అ లేడీ ఐ షో జెన్యున్ సపోర్ట్ టు పవన్ కళ్యాణ్ పడాలా. వెరీ గుడ్. సో కళ్యాణ్ పడాలకి నేను జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నాను కామెంట్ వచ్చింది. సో నిజంగానే ప్రభాస్ వస్తారా అంట. డెఫినెట్గా బిగ్ బాస్ షో ప్రకారంగా కానివ్వండి, మా స్టార్ మా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే యాజ్ ఆఫ్ నో మనకున్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రాజా సాబ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీ అదే పెద్ద హిట్గా ఉంది, పెద్ద ఒక ట్రెండ్లో ఉంది కాబట్టి సో రాజా సాబ్ని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారంట. కాట్రగడ్డ వినయ్ కుమార్ కళ్యాణ్ అని కామెంట్ చేశారు. షేక్ తాహిర్ కళ్యాణ్ పడాలని కామెంట్ చేశారు. సో సుష్మిత కండపు నెక్స్ట్ బిగ్ బాస్ నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్పి కామెంట్ చేశారు. సో మనకు బిగ్ బాస్కి వెళ్ళేంత అవకాశం వస్తుందా? సో బిగ్ బాస్కి వెళ్ళాలని కామెంట్ చేశారు సుష్మిత గారంట. సో నేను వెళ్ళాలని కోరుకుంటున్నారట తను. తర్వాత షేక్ తాహిర్ అయితే కంటిన్యూస్గా బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఉన్నారు కళ్యాణ్ పడాలని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు ఆయన. సో మహిరెడ్డి అన్న మీరు నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్ళండి ప్లీజ్. సో బిగ్ బాస్ మనలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా? చాలా సెలబ్రిటీస్ ఉండాలి, లేకపోతే మంచి స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇప్పుడు జరిగేదంతా అదే కదా, స్టార్డమ్ ఉన్న వాళ్ళు, ఆ రోజు ట్రెండ్లో ఉన్న వాళ్ళు. అంటే జనరల్గా ఇప్పుడు కానీ అనడం కొంత ఇబ్బంది ఏమో, బట్ సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా ట్రెండ్లో ఉన్న వాళ్ళు మాత్రమే బిగ్ బాస్కి వెళ్తూ ఉన్నారు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రమ్య చిట్టి పికిల్స్, తను ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారింది, తను బిగ్ బాస్లో ఉన్నారు. సో ఆ తర్వాత కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, కొన్ని కాంట్రవర్సీలో ఇరుక్కున్న వాళ్ళని కూడా బిగ్ బాస్లోకి తీసుకున్నారు. సో ఏదో ఒకటి సెన్సేషన్గా ఉంటేనే బిగ్ బాస్లోకి అవకాశం వస్తుంది. సో తనుజ ఎఫర్ట్స్ గుర్తించండి, ప్లీజ్ ఓట్ వేయండి అని చెప్పి పద్మవర్మ అంటున్నారు. సో పద్మవర్మ తనుజ గురించి పాపం చాలా కష్టపడుతున్నారు, ఇక్కడ కామెంట్స్లో కూడా తను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారని చెప్తున్నారు. సో కాలర్ ఉన్నారు, మీరెవరైనా పద్మవర్మ కానివ్వండి, షేక్ తాహిర్, మీరెవరైనా డైరెక్ట్గా కాల్ చేయాలనుకున్నా కూడా మీరు దయచేసి మీరు కింద కళ్ళబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో మహిరెడ్డి యాంకర్లో మీరు స్టార్ కదా అన్న, మీరు నెక్స్ట్ టైంలో ట్రై చేయండి అంట. సో డెఫినెట్గా మనకు ఈ న్యూస్ యాంకర్కి అక్కడ బిగ్ బాస్లో అవకాశం వస్తుందని అనుకోము. సో గతంలో జర్నలిస్టులు కొంతమంది వెళ్ళారు ఆఫ్ కోర్స్. సో జర్నలిస్టులు కూడా అక్కడ పర్ఫామ్ చేశారు. మేబీ చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాల్ ఉన్నారు వికారాబాద్ నుంచి పీసీఆర్ ప్రభాకర్ గారని కాల్ ఉన్నారు. ప్రభాకర్ గారు సార్, ప్రభాకర్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇది కళ్యాణ్ విన్నర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్, అంతా మేము సపోర్ట్ చేస్తున్నాం కళ్యాణ్కు. ఎందుకంటే కళ్యాణ్ జెన్యున్ ప్లేయర్. అతనికి బిగ్ బాస్ కానీ అగ్ని పరీక్షకు వెళ్ళక ముందు అతనికి ఇన్స్టాగ్రామ్ ఇటు లేకుండే. ఎప్పుడైతే అగ్ని పరీక్షకు వెళ్ళిన తర్వాత అతనికి ఇన్స్టాగ్రామ్ లో 100 మంది ఫాలోవర్స్ ఉండే సార్. అంటే 0 to కింద నుంచి పైకి వచ్చేది సార్ ఒకటేసారి. అంత సెలబ్రిటీస్ ఇమాన్యుల్ కానీ, తనిజ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా కానీ కళ్యాణ్ ఒక నార్మల్ పర్సన్, ఒక ప్యూర్ కామనర్ అంటే ఎవరంటే కళ్యాణ్ పడాలా సార్. అతను ఈ రోజు ఒక విన్నర్ రేస్ లకు వచ్చిండు అంటే అతను ఎంత కష్టపడితే, ఎంత జెన్యున్ గా ఉంటే జనాలు ఇంత ఆదరణ పొందిండు. కాబట్టి అసలు విన్నర్ ఛాయిస్ కళ్యాణ్ పడాలా 100% విన్నర్ అవుతాడు 21st రోజు. కామనర్ లో డెమాన్ పవన్ కూడా ఉన్నాడు కదా, డెమాన్ పవన్ ఈ రేస్ లోకి రాలంటారా? ఆయన కంపేర్ అంటే సార్ డెమాన్ పవన్ ఏంటంటే కొద్దిగా రీతి వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది సార్. లేకపోతే డెమాన్ పవన్ ఇట గుడ్, కానీ ప్రస్తుతానికి మాత్రము కళ్యాణ్ పడాలా విన్నర్ రేస్ సార్. ఓకే, డెమాన్ పవన్ కంటే కళ్యాణ్ పడాలనే ఎక్కువ ఛాన్స్ అంటున్నారు కామనర్ నుంచి అయితే. అంటే కొద్దిగా అతను ఇండివిజువల్ గా ఆడినుంటే డెమాన్ పవన్ అదైతుండే సార్. కొద్దిగా ఎఫెక్ట్ పడింది డెమాన్ పవన్ కు. డెమాన్ పవన్ ఇట వెరీ గుడ్, మంచి గేమరే. కానీ కళ్యాణ పడాల ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు ఎట్లా ఉన్నాడో, ఒక నార్మల్ మన ఇంట్లో పర్సన్ ఎట్లా ఉన్నాడో అట్లా నార్మల్ మనలో ఎట్లున్నాడో అట్లనే ఉన్నారు సార్. అంటే నిజమైన కామనర్ ఎవరంటే కళ్యాణ పడాల సార్. అంటే వై నాట్ తనుజ అంటే అతనికి సార్ ఇప్పుడు డెమాన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళకి కెమెరా ముంగట ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ యాక్టింగ్ చేయాలనేది అది తెలియదు సార్. తనుజ అంటే ఏంటంటే ఆమెకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమెకు ఫాలోవర్స్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కొద్దిగా స్టార్ మా అని ఉంది. ఇంకోటి వాళ్ళకి ఒక అవకాశం కాకుండా ఇంకొక అవకాశం దొరుకుతుంది సార్. కానీ వీళ్ళు నిజమైన కామనర్స్ అంటే వీళ్ళిద్దరు కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్. అందులో ఏంటంటే డెమాన్ పవన్ ఏంటంటే అది కళ్యాణ్ పడాలా ఏంటంటే జెన్యున్ ప్లేయర్.
ఓకే. అతను స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ ఇట కానీ ఒక బ్యాక్ పిచ్చింగ్ కానీ అట్లా లేకుండా మంచి ఒక మనలో ఒక కామనర్ ఎట్లుంటారు అంటే రియల్ కామనర్ ఎట్లుంటారు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే ఇట వాళ్ళకు మంచి ఒక ఇన్స్పిరేషన్ గా కళ్యాణ్ పడాలో ఉన్నారు సార్. రైట్. డేమన్ పవన్ ఉన్నాడు కానీ బట్ ఎప్పుడైతే రేవతి చౌదరి బయటకు వెళ్ళిందో అప్పుడు డేమన్ పవన్ ఇండివిజువల్ గా ఆడాడు. ఇప్పుడు తనుజ గానీ కళ్యాణ్ గానీ వాళ్ళు మంచి ఫ్రెండ్సే కానీ గేమ్ వరకు వచ్చేసరికి ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా ఆడారు కదా సార్. అందుకే కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే రీతు చేయడం వల్లే డేమన్ పవన్ తగ్గిపోయాడు. అంటే కళ్యాణ్ వాళ్ళ గేమ్ లో కొద్దిగా వాళ్ళు ఇద్దరు ఇండివిజువల్ గా ఆడుకున్నా ఏం కాకుండా సార్, కానీ గేమ్ వరకు వచ్చేసరికి కొద్దిగా వాళ్ళు కాంట్రవర్సీ కావడం, సపోర్టింగ్ అనేది జనాల్లోకి వెళ్ళిపోవడం అది అయిపోయింది. ఈ తనుజ కళ్యాణ్ ఏంటంటే ఫ్రెండ్షిపే గేమే. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వీళ్ళు ఇద్దరి మధ్యలో విన్నర్ అయినా కానీ వాళ్ళు చివరి వరకు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక వాల్యూ ఇచ్చేస్తారు సార్ అట్లని. కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మళ్ళీ మన తెలుగు అబ్బాయి తెలుగు వారు కావాలని అది ఒక కోరుకుంటున్నాం సార్. మీ సపోర్ట్ ఇటు మాకు ఉండాలని. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ అండి. సో కళ్యాణ్ కామెంట్స్ మీరు చూడండి, ప్రతిదీ కూడా కళ్యాణ్ వైపు వస్తుంది. సో ప్రభాకర్ గారు మాట్లాడినట్టుగా మీరెవరైనా లైవ్లో మాట్లాడాలి, మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇక్కడ కేవలం సపోర్ట్ మన దగ్గరే కాదు, మీరు మీ అభిమాన కంటెస్టెంట్ గెలవాలంటే మీరు డెఫినెట్గా ఓట్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం మీరు ఆయనకి సపోర్ట్ చేస్తూ మీరు డెఫినెట్గా మాట్లాడితే ఇంకొంచెం సపోర్ట్ దొరికింది. ఇంకెవరన్నా ప్రభాకర్ గారు మాట్లాడినట్టుగా ఆయన ఫైనల్గా జెన్యూన్ ప్లేయర్ అంటున్నారు. సో డేమన్ పవన్ రీతు వల్ల డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆడుతున్నాడు, బట్ స్టార్ట్ నుంచి కొన్ని డిస్టర్బెన్స్లో ఉన్నాడు కాబట్టి వెనకంజలో పడిపోయాడు. బట్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయంగా ఉందట. ఇటువంటి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఓట్స్ కూడా వేయండి. సో మీరు మీ అభిమాన కంటెస్టెంట్స్కి, ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే నాకు తెలిసి బహుశా, సో లాస్ట్ డే కాబట్టి మీ సపోర్ట్ని ఓట్స్ రూపంలో కూడా తెలియజేయండి. సో మనకు వచ్చిన కామెంట్స్లో అయితే ఎక్కువగా కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. సో కాట్రగడ్డ వినయ్ కుమార్, కళ్యాణ్ తనుజ లవ్ బర్డ్స్ అంటున్నారు. సో అది షో పరంగా అలా క్రియేట్ అవుతుందేమో కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య లవ్ అని మనం అనుకోకూడదు. సో కళ్యాణ్ పడాలా విన్నర్ అని కామెంట్ వచ్చిన తర్వాత కాట్రగడ్డ వినయ్ కుమార్ ఆర్టీవీ ఫ్యాన్స్ అని చెప్పి ఒక ఎమోజీ పెట్టారు ఆయన. థ్యాంక్ యూ. సో ట్రూ మ్యాన్ జెన్యూన్ గాయ్, కళ్యాణ్ పడాలా విన్నర్, కప్తో వస్తాడు. తర్వాత ఖచ్చితంగా గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ ట్రూ ఇన్స్పిరేషన్ యాజ్ ఎ సోల్జర్ అండ్ యాజ్ ఎ కంటెస్టెంట్ అని చెప్పి క్రేజీ ఈడియట్ నిఖిల్ అంట కామెంట్ చేశారు. సో తర్వాత కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్ అని చెప్పి శ్రీనివాసరావు కామెంట్ చేశారు. సో ఇక్కడ చబ్బీ సోను, యాజ్ ఎ ప్రభాస్ లేడీ డై హ్యాడ్ ఫ్యాన్, ఐ క్లియర్లీ జెన్యూన్గా సపోర్ట్ చేసేది కళ్యాణ్కి. కళ్యాణ్ ఫైటర్, మన కోసం బార్డర్లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తారు. సో దిస్ టైమ్ అవర్ సపోర్ట్ టు కళ్యాణ్ అని చెప్పి చబ్బీ సోను కామెంట్ చేశారు. సో ఎస్, కర్ణాటక నుంచి శ్రీనివాస్ ఉన్నారు కాలర్. ఎస్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు సార్ ఇన్బడుతున్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాడు, మీరు బాగున్నారా? అవును సార్, బాగున్నాను. చూస్తున్నారా బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్? డైలీ చూస్తాం సార్, 24 hours చూస్తాము. ఓకే, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు సార్? మేము కర్ణాటక బిడ్డ సార్. కర్ణాటక బిడ్డ ఎవరు? అది కర్ణాటక బిడ్డ అని మేము కర్ణాటక సపోర్ట్ చేస్తా ఉండలేదు సార్ మేము. ఓకే, తనుజాకి సపోర్ట్ చేస్తున్నారా? తనుజాకి ఏమీ కాదు, మేము యాక్చువల్లీ కళ్యాణ్ పడాలానే ఉన్నిందే. ఓకే, మిలిటరీ వాడు కామన్ మ్యాన్ గెలిని అని మా ఇంటెన్షన్ ఉన్నిందే. ఓకే, మీ ఆంధ్ర వాళ్ళంతా ఇది కర్ణాటక గెలకూడదు అని తనుజ యాలాడిండ్లా సార్. తనుజ లేకుండా ఉండింటే కళ్యాణ్ పడాలా సెంటర్ లోనే అవుట్ అయిపోతా ఉండే, అవుట్కి వెళ్ళి చేస్తా ఉండే. అంటే ఇక్కడ అంటే ఈ షో ప్రకారంగా అట్లా స్టేట్ డిఫరెన్షియేషన్ ఏం లేదు, బట్ కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది పబ్లిక్ అనుకుంటున్నారేమో కానీ అంత యాప్ట్ గా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఇండియన్స్. సీరియస్ గా ఏమీ లేదు సార్. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగానే ఉండారు. అవును, యాక్చువల్లీ మాకు 100%, 1000% కళ్యాణ పడాల గెలాలని ఉండే. ఓకే, మీరు 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 కర్ణాటక నుంచి ఫోన్ చేసి శ్రీనివాస్ గారుగా కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు. అవును సార్, తనుజ గెలాల అని మాకు. ఎలా అంటే కర్ణాటక అంటే బెంగళూరు, ఆంధ్ర వాళ్ళు బెంగళూరులో వచ్చి ఎంత జనం ఉండరు సార్. బెంగళూరులో కర్ణాటక వాళ్ళు ఆంధ్రాలో వచ్చి ఉండరు కదా. ప్రాంతాలకు అక్కర్లేదు సార్, ఇక్కడ ప్రాంతాలకు అక్కర్లేదు. ఒక ప్లేయర్ గా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు రేపు గెలిచినా మన ప్రాంతానికి పెద్దగా
అంటే ఐ మీన్ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఏం అంత పెద్ద బెనిఫిట్ జరగదు, అట్లా లాస్ కూడా లేదు. బట్ వాళ్ళ జెన్యున్ గేమ్ని బట్టి మనం ఆలోచించాలి అంతే. అవును సార్, ఎవరు కేబిలిటీ ఉంటే వాళ్ళు ఆలోచించాలి అంతేగాని. ఓకే, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు మళ్ళీ చెప్తారా? అవును సార్, మేము తనుజ సార్. తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు. అవునవును. ఓకే, తనుజ విన్నర్ కావాలనుకుంటున్నారు అయితే మీరు. సార్ ఏం నచ్చింది? చూస్తున్నారా, రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా షోని? ఏం నచ్చింది మీకు? సార్ రెగ్యులర్ గా ఫాలో అవుతాం సార్, మేము డైలీ చూస్తూనే ఉంటాం, 24 hours చూస్తాం సార్ మేము. ఓకే, హలో సార్. రైట్, ఫస్ట్ మీ దృష్టిలో ఫస్ట్ తనుజ, సెకండ్ ఎవరు మరి? సార్ సెకండ్ కళ్యాణ్ సార్. ఓకే, సెకండ్ కళ్యాణ్. అవునవును. ఓకే, థ్యాంక్ యూ ఫ్రమ్ కాలింగ్ కర్ణాటక నుంచి కాల్ చేసి మొత్తం ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. సో ఇంకా ఉన్నాయి కామెంట్స్లో. సో కళ్యాణ్ ఈజ్ అ విన్నర్, రాసి పెట్టుకోండి గాయస్ అంట స్వాతి. తర్వాత ప్రభాకర్ కొండాపురం, ఓట్ ఫర్ కళ్యాణ్, జెన్యూన్ ప్లేయర్, తెలుగోడి సత్తా ఏంటో చూపించండి అని చెప్పి ఓ కామెంట్. సో కర్ణాటక నుంచి కాల్ చేసిన శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, ఇక్కడ వాళ్ళు గేమ్ షోకి వెళ్ళారు, ఇండివిజువల్గా వెళ్ళారు, వాళ్ళొక స్టేట్ని రిప్రజెంట్ చేయడం లేదు, వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారు. సో మీ అభిమానం ఏదైనా ఉంటే చెప్పుకోండి, కానీ అది స్టేట్ల మధ్య, రీజియన్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. సో కన్నడ అని చెప్పి తనుజాన్ బ్లేమ్ చేయడం, కొంతమంది ఫ్యాన్స్ లేకపోతే సోషల్ మీడియాలో అటు కళ్యాణ్ ఫ్రెండ్స్ లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా క్రియేట్ చేస్తున్నారు, మీ అన్వాంటెడ్ థింగ్స్ని క్రియేట్ చేసి కాన్ఫ్లిక్ట్స్ పెడుతున్నారు. సో అలా వద్దు. కళ్యాణ్ కూడా మంచి ప్లేయర్ అని చెప్పి ఒప్పుకుంటున్న ఆయన, కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకున్నాము బట్ తనుజ విన్ అవుతున్న రకంగా అభిప్రాయం షేర్ చేసుకున్నారు. సో డోంట్ క్రియేట్ ఎనీ రీజియన్ కాన్ఫ్లిక్ట్స్ హియర్. సో రీజియన్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ పెట్టుకోకండి, అది ఒక షో, అది వాళ్ళ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ గేమ్ నచ్చితే ఓటేయండి, నేను వదిలేయండి, అంతేగాని ఇక్కడ రీజియన్కి సంబంధించి ముడిపెట్టి దాన్ని గొడవల వరకు తీసుకురాకండి. సో ఆర్మీ సోల్జర్, ఇండియా యుద్ధం తర్వాత మన కప్పు కాబోతోందని చెప్పి రెడ్డి తేజ అంట. ఇండియన్ అందరూ అనేది ఆనందక్షిత. సో వెరీ గుడ్, మనమంతా ఇండియన్స్, అంతేగాని స్టేట్ల పరంగా మళ్ళీ గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ వద్దు. సో ఫస్ట్లీ ఇది ప్రైవేట్ షో, ఇంకేదైనా టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏదైనా రిసోర్సెస్ ప్రకారంగానో లేకపోతే ఇంకేదైనా ఫండ్స్ ప్రకారంగా డిఫరెన్షియేట్ జరుగుతోంది, మన స్టేట్ అనుకున్నామంటే అప్పుడు అభిమానం కొద్దిగా అనుకోవడం తప్పేం లేదు. కానీ ఒక ప్రైవేట్ షో, అక్కడ కొంతమంది పర్సనల్ వ్యక్తిగతంగా వాళ్ళు ఆడడానికి వెళ్ళారు, దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని స్టేట్ మధ్య కాన్ఫ్లిక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. డోంట్ టేక్ దట్ పాయింట్ ఎట్ ఆల్. సో ఇక్కడ తర్వాత స్వాతి, కళ్యాణ్ పడాలా, రాస్కో సాంబా, హీఈస్ ద విన్నర్ అంట. ఏ ప్లేయర్ లైక్ కళ్యాణ్ కమ్స్ వన్స్ ఇన్ ఏ డికేడ్, హేమంత్ నోము. తర్వాత ఆనందక్షిత, టోటల్ ప్లేయర్స్ ఇండియన్ కళ్యాణ్ విన్నర్ అంట, ఇండియన్ కళ్యాణ్ విన్నర్ అని చెప్పి తను చెప్తున్నారు. సో తర్వాత రణస్థలి అంట, ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫేమస్ ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అంతా ఫేమస్ అని కామెంట్ చేశారు. సో కళ్యాణ్కి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సపోర్ట్ దొరుకుతోంది. సో మీరంతా కళ్యాణ్ అంటున్నారు. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, వై నాట్ డెమాన్ పవన్? ఇఫ్ కామనర్ అనే క్వశ్చన్ వస్తే కళ్యాణ్ ఎందుకు విన్నర్ అవ్వాలి, డెమాన్ పవన్ ఎందుకు అవ్వకూడదు? ఒకవేళ మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టే వై నాట్ డెమాన్ పవన్? డెమాన్ పవన్ పేరు ఎందుకు తీయడం లేదు, డెమాన్ పవన్ ఎందుకు కాకూడదు అనుకుంటున్నారు? అది కూడా కామెంట్ చేయండి. లెట్స్ టాక్. సో మీరు ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకో లైవ్లో కాల్ చేయండి. బట్ ఎల్లుండి జరిగేటువంటి షో చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈసారి ప్రతి దాంట్లో కూడా బిగ్ బాస్ 9లో ఈసారి కొంత డిఫరెంట్ యాంగిల్స్లో మధ్యలోకి వైల్డ్ కార్డ్స్ని తీసుకురావడం, అంతకంటే ముందు 5 స్టార్ అని చెప్పి వాళ్ళని తీసుకురావడం, తర్వాత మధ్యలో ఈ కామనర్స్, ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్గా ఉంది. ఈసారి ఫైనల్లో కూడా చాలా డిఫరెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రభాస్ రాబోతున్నట్టు గెస్ట్గా ఒక కాల్ ఉన్నారు, ఆంజనేయులు ఫ్రమ్ విజయవాడ. ఆంజనేయులు గారు మాట్లాడండి సార్. సార్ ఆంజనేయులు గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాం సార్. చూస్తున్నారా బిగ్ బాస్ని? మీ ఫ్యాన్ సార్, మీ టీవీ ఛానల్ ఫ్యాన్ మేము. ఆర్టీవీకా? థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం సార్ బిగ్ బాస్. ఇప్పుడు బాగా మంచి 5గురిలో మంచి టఫ్ ఫైట్ గా ఉంది. ఓకే, అయితే తనుజ గారు రావాలని మేము విన్నర్గా కోరుకుంటున్నాం సార్. ఎందుకు తనుజ ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే మేడం, తనుజ మేడం అంటే కొంచెం హార్డ్ వర్క్, కష్టపడే తత్వం అవన్నీ ఆమెలో ఉన్నాయని మేము అనుకుంటున్నాం సార్. బిగ్ బాస్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మేడం గారు మంచి కష్టపడి కొంచెం హార్డ్గా అంటే చేసిందని అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు.
సో మీరు ఇంకా కామెంట్ చేస్తున్న వాళ్ళు చాలామంది కళ్యాణ్ అంటున్నవారు కానివ్వండి, తనుజ అంటున్నవారు కానివ్వండి, మీరు నాతో మాట్లాడాలని డైరెక్ట్గా కాల్ చేయండి. సో ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ పద్మవర్మ, హౌస్లో గేమ్ చూసి ఓటు వేయండి, నో లాంగ్వేజ్ నో రీజియన్ బ్యారియర్స్. ఎగ్జాక్ట్లీ, అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి పార్టిసిపెంట్స్గా వాళ్ళకి మీకు నచ్చితే ఓటండి, అంతేగాని ఇక్కడ డోంట్ బ్రింగ్ సమ్ రీజియన్ కాన్ఫ్లిక్ట్స్ హియర్. రీజియన్ని తీసుకురాకండి. లెట్స్ స్టాప్, దీని ఇక్కడనే ఆపేద్దామని, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అదొక ప్రైవేట్ షో, ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న షో. ఆ షో మంచి ఫెమిలారిటీ వచ్చింది, పాపులారిటీ వచ్చింది, అక్కడ వెళ్తున్న వారు కొంత కెరీర్లో రాణించగలుగుతున్నారనే ఒక అవకాశం కనబడుతోంది. సో దాన్ని రీజియన్ వరకు కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకండి. సో కళ్యాణ్ అనే పేరులోనే పవర్ ఉంది. జై పవన్ కళ్యాణ్ అంట. అమ్మ ఫౌండేషన్, నల్గొండ రేఖ. సో డెమాన్ కింగ్ ఆఫ్ టాస్క్ అని చెప్పి కాట్రగడ్డ వినయ్ కుమార్ అంటున్నారు. సో డెమాన్ పవన్ ముందు నుండి లాస్ట్ వీక్ లాగా ఫైర్లో ఉంటే డెఫినెట్లీ హీ వుడ్ బి టాప్ 2. స్వాతి కామెంట్ చేశారు. సో పవర్ వాక్స్ కళ్యాణ్ ఓటింగ్ అంటున్నారు. ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. రైట్, ఒకసారి స్వాతి ఫ్రమ్ కర్ణాటక కాల్ ఉన్నారు. స్వాతి గారు మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ స్వాతి గారు మాట్లాడండి. యా ఇందాక అడిగారు కదా వై నాట్ డెమాన్, తను కూడా కామన్ గా అని చెప్పేసి. ఎస్, తను ముందు నుంచి ఇలానే గేమ్ ఆడి ఉంటే లైక్ లాస్ట్ వీక్ లాగా డెఫినెట్లీ కళ్యాణ్ కి ప్లస్ పవన్ కి ఇద్దరికి పోటాపోటీ ఉండేదండి. బట్ రీతు ఎలిమినేట్ అయినప్పటి నుంచి డెమాన్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. అంతకు ముందు నుంచి ఉంటే డెఫినెట్లీ చాలా బాగుండేది. ఇద్దరు కామనర్స్ కొట్టుకునే వాళ్ళు టాప్ 2లో. ఓకే, సో రీతు డిస్టర్బ్ చేసిందా పవన్ ని? డిస్టర్బ్ అని కాదు, ఎక్కడో డైవర్షన్ అయింది. ఎమోషనల్ గా అటాచ్ పెట్టుకోవడం వల్ల కొంచెం అందరితో కాకుండా తనతో ఎక్కువ ఉండడం స్టార్ట్ అయింది అంటాను. కానీ టాస్క్ల వరకు మాత్రం పవనే కదా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. డు యాక్సెప్ట్? యా, రీతు వల్ల కొన్ని ఛాన్సెస్ తనకి రాలేదు అంటున్నాను నేను. ఓకే ఓకే, సో ఇప్పుడు కప్ ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా? ఎందుకు? వై నాట్ తనుజ? తనుజ ఎమోషనల్ గా అందరితో ఆడుకుంది, కానీ కళ్యాణ్ ఎక్కడా తన గేమ్ ని తను అలా యూజ్ చేసుకోలేదు. తను ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు, జెన్యూన్ గా ఉన్నాడు. సో డెఫినెట్లీ విల్ బి ద నెంబర్ 1. సో చాలా మంది బయట తనుజ అని ఇందాక కాలర్ కూడా మాట్లాడుతూ కళ్యాణ్ జెన్యూన్ ప్లేయర్, తనకి యాక్టింగ్ తెలియదు, కెమెరాని ఫేస్ చేయలేదు, జెన్యూన్ గా ఉన్నాడు అంటున్నారు. సో తనుజాకి యాక్టింగ్ తెలుసు, తను ఒక యాక్ట్రెస్, కెమెరాస్ ని ఫేస్ చేసింది కాబట్టి తను యాక్టింగ్ చేసేదానికి అవకాశం ఉంది అని అంటున్నారు. సో డూ యూ థింక్ లైక్ తనుజ యాక్టింగ్ చేస్తుందా షోలో? ఆఫ్ కోర్స్ yes. తను యాక్టింగ్ చేస్తుందా? యా చేస్తుందండి. ఈవెన్ భరణి గారి సిచ్యువేషన్ లో కూడా ఒకసారి సార్ అంటుంది, ఒకసారి నాన్న అంటుంది, ఇంకొకసారి భరణి శంకర్ గారు అంటుంది. సో ఒక కన్సిస్టెన్సీ లేదు తనలో అని నేను అంటాను. కళ్యాణ్ అలా ఎమోషనల్ గా ఎవరితో పెట్టుకోలేదు. హీఈస్ జెన్యూన్. నాకైతే టాప్ 3లో కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ పవన్, డెమాన్ పవన్, వీళ్ళ ముగ్గురిని చూడాలి అని ఉంది. ఓకే, లేడీ విన్నర్ అంటున్నారు కదా మీరు, బీయింగ్ ఫీమేల్ అంటే లేడీ విన్నర్ అడుగుతున్నారు కాబట్టి మన తనుజ కూడా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో మీరు చేసినటువంటి మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలంటే తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది లేడీ విన్నర్ అని చెప్పి. సో లేడీ విన్నర్ కావాలని మీకు లేదా? లేదు, గేమ్స్ కి వచ్చేపాటికి ఇప్పుడు బిగ్ బాస్ అనేది అది ఒక ఫీమేలా మేలా అని చూడరు. గేమ్ ఇస్ గేమ్. అది మేలా ఫీమేలా, యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ సపోర్టింగ్ కళ్యాణ్. దట్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ లైక్ టువర్డ్స్ జెన్యూనిటీ, నాట్ లైక్ ఫీమేల్ ఆర్ మేల్. సో యా, వి షుడ్ మేక్ ద విన్నర్. అమ్మాయిలకి తనుజ అంటే జెలస్, అవునా? ఎందుకు? వై? అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా కళ్యాణ్ తనుజ అని చెప్పి, అంటే కొంత చూడడానికి గుడ్ లుకింగ్ గా ఉంది, వెరీ పర్ఫెక్ట్ గా, ఒక తను వేసే డ్రెస్సింగ్ కానివ్వండి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో కొంచెం జెలస్ ఉంది అమ్మాయిలకి తనుజ అంటే అని చెప్పి అంటున్నారు. జెలస్ అని కాదు, నాకు పర్సనల్ గా ఎందుకు తనుజ మీద ఒపీనియన్ అంటే తనకి చాలా మంది హౌస్ లో సపోర్ట్ ఉన్నారండి. బట్ ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నాకు ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవ్వరు చేయట్లేదు, అలా అబద్ధాలు చెప్తుంది. సో ఎందుకు? సింపతి గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది తనుజ. ఓకే, సో థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. డెమాన్ కింగ్ ఆఫ్ టాస్క్, తర్వాత కళ్యాణ్ అనే పేరులోనే పవర్ ఉంది, డెమాన్ పవన్ ముందులాగా ఆడి ఉంటే మంచిగా ఉండేది. తర్వాత వై నాట్ డెమాన్, ఎందుకు అంటే హీఈస్ కంప్లీట్ కామనర్, హీ యాక్ట్స్ ఇన్ షార్ట్ ఫిలిం, సో యాక్ట్స్ హీ డన్. మెయిన్గా తన గేమ్ని తనే విత్ ఇన్ ద హ్యాండ్స్ స్పాయిల్ చేసుకున్నారు. ఎన్నిసార్లు హింట్ ఇచ్చినా యూజ్ చేసుకోలేదు. ఇది చబ్బీ సోను కామెంట్ చేసిన కామెంట్ ఇది. సో ఆనంద్ అక్షిత,
ఆర్టీయూ వారు గుడ్ డిబేట్ అని కామెంట్ చేశారు. తర్వాత AK4555 ఈ విషయం ప్రభాస్ వల్ల వాచ్మ్యాన్కి తెలుసా? ఏ విషయం? మీరు ఏదో కామెంట్ చేశారు, ఫస్ట్ నాకు తెలియదు మీరు ఏం కామెంట్ చేశారనేది. సో నెక్స్ట్, తనుజ యాక్ట్రెస్ కాబట్టి కెమెరా కాన్షియస్ ఉంటుంది, అది యాక్టింగ్ అనేస్తే ఎలా? సో పద్మవర్మ తనకు కెమెరా కాన్షియస్ ఉంటుంది కాబట్టి తను యాక్టింగ్ అంటే ఎట్లా అనేది ఫస్ట్ నుంచి కామెంట్స్ నేను స్టార్ట్ చేయండి, మీరు కామెంట్ చేయండి అన్నప్పటి నుంచి కూడా పద్మవర్మ నాన్ స్టాప్గా తనుజకు సపోర్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ దేర్, ఇంకా మీరు లైవ్ చూస్తున్నట్టయితే లైవ్లో కాల్ చేయండి పద్మవర్మ గారు, లెట్స్ టాక్. అండ్ నెక్స్ట్, ఎంగల్ రెడ్డి మాధవి కళ్యాణ్ విన్నర్ ఇండియా కప్ అంట. తర్వాత పద్మవర్మ తనుజ అంటే జెలస్, ఎవరు విన్నింగ్ రేస్లో రాలేదు కదా ఇప్పటి వరకు, తనుజ అంటే జెలస్ అంట. తర్వాత రాకీ సింగ్ తనుజ అంటున్నారు, ప్లీజ్ కళ్యాణ్కి ఓట్లేయండి అని చెప్పి రెడ్డి తేజ కామెంట్ చేశారు. సో ఇంకెవరైనా కాలర్స్ కనుక ఉంటే మీరు డెఫినెట్గా కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇవాళ సాయంత్రానికల్లా ఓటింగ్ లైన్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి, తర్వాత ఓట్ వేయడానికి కూడా అవకాశం ఉండదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇంకా కూడా మీరు ఓటు వేయకపోయినట్టయితే డెఫినెట్గా ఓటు వేయండి. ఇక్కడ చూస్తున్నారు కన్నా పక్కనే కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో చూడండి, ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా ఈ ఇద్దరి పేరు వినిపిస్తోంది సోషల్ మీడియాలో కూడా. సో వీళ్ళంతా రేస్లో ఉన్నారు, పవన్, ఇమాన్యుయల్, సంజన వీళ్ళందరూ రేస్లో ఉన్నారు. బట్ ద బిగ్ ఫైట్ ఈస్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తనుజ. సో దీంట్లో నాకు వచ్చే కామెంట్స్ చూస్తుంటేనైతే కప్పు డైరెక్ట్గా ప్రభాస్ గెస్ట్గా వస్తే ప్రభాస్ చేతుల మీద కప్పు తీసుకునేది నా కామెంట్స్ ప్రకారంగా కళ్యాణ్ అని కనబడుతోంది. సో కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తున్న ప్రకారంగా తనుజ కొంత యాక్ట్ చేస్తోందని చెప్తూ ఉన్నారు. సో తనుజ యాక్ట్ చేస్తోంది అనేటువంటి మాటను కొంతమంది చెప్తూ ఉన్నారు. సో తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చాయి. తర్వాత ప్లీజ్ కళ్యాణ్కి ఓట్లు వేయండి అనే కామెంట్, తర్వాత కళ్యాణ్ పడాల విన్నర్. సో స్వాతి శ్రీముఖి వచ్చిందిగా విన్నర్ రేస్కి. తర్వాత రాకీ సదుర్గా లేడీ విన్నర్ తనుజ. తర్వాత అంజనేంద్ర కళ్యాణ్ విన్నర్ అవ్వాలని ఒక కామెంట్. సో పీకే ఫ్యాన్స్ ఏపీ తెలంగాణ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఇలా నెంబర్ 1, మన బిగ్ బాస్ హౌస్లో కూడా కళ్యాణ్ పడాలా 2025 బిగ్ బాస్ హౌస్ విన్నర్ అని చెప్పి కామెంట్. సో కళ్యాణ్ పడాలా ఆర్టీ వారికి ధన్యవాదాలు అంట ఆనందాక్షిత. సో ప్రజెంట్ ఇంకా ఎవరైనా మీరు కనుక ఓటింగ్ చేయకపోయినట్టయితే ప్లీజ్ డూ ఓట్. సో ప్రభాస్ గెస్ట్గా వచ్చే అవకాశం కనబడుతోంది. రాజా సాబ్ గెస్ట్గా పిలిచి ఈసారి బిగ్ బాస్ సీజన్ అండ్ కప్ ఆయన చేతుల మీదుగా విన్నర్కి ఇవ్వాలనుకుంటున్నారంట. సో మీరు మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మీరు ఇంకెవరైనా కనుక నాతో మాట్లాడాలనుకుంటే లాస్ట్ క్లోజింగ్ చేస్తున్నాను ఇక నేను, ఎందుకంటే మీరు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు టాక్. మనం ఎంతసేపు అయినా కంటిన్యూ చేద్దాం. ఇంకా ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్, తనుజ విన్నర్ అని చెప్పి ఒక కామెంట్. సునీత నాయక్ అంట, సో ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ అంటున్నారు. తర్వాత రత్నం స్వాతి అంట తనుజ విన్నర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో ఇంకా కాలర్స్ ఎవరైనా కనుక ఉంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రభాస్ చేతుల మీదుగా కప్పు తీసుకోబోదే ఎవరో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.